భార్యలను భర్తలు ప్రేమించాలా. ఇది యేసయ్య చెప్పినటువంటి మాటలు. యేసయ్య ఏ రీతిగా సంఘము గురించి మాట్లాడుతూ, నేను సంఘము కొరకు ప్రాణం పెట్టి ఉన్నాను, మీరు మీ భార్యలను ఆ రీతిగా మీరు ప్రేమించాలని చెప్పి ఉన్నారు కనుక మీరు భార్యలను ప్రేమించాలా. కనుక భార్య భర్తలు ఇరువురు ప్రేమ కలిగి, అలాగనే భార్యలు లోబడే తత్వము మీలో ఉండాలి. విధేయత కనపరిచే తత్వం. ఇప్పుడు చాలా మంది జీవితంలో రివర్స్లో వెళ్తున్నారు. రివర్స్ గేర్ అన్నమాట ఈ కుటుంబాలు. ఈమెమో అధికారిగా ఉంటుంది, అతనేమో లోబడే తత్వంగా ఉంటాడు. ఏముంది, ఒకవేళ కానీ భార్య చెప్పిన మాట వినకపోతే ఇల్లు బీకి పందిరేయడమే. ఇంక ఈ మొహంలో అసలు నొచ్చుకునే స్వభావం, మూతి ముడిచేసి అసలు ఏమీ నవ్వదు, ఏమీ లేదు, ఎందుకంటే ఈ మాట నెక్కలేదని. కానీ దయచేసి చెప్తున్నా, ఇవన్నీ కూడా పరలోకానికి లింక్ అయ్యి ఉన్నవని మర్చిపోవద్దు. కనుక ఖచ్చితంగా స్త్రీగా నువ్వు లోపడవలసిందే. లోపడు చాలు. పరలోకం కోసం నువ్వు లోపడు, నీ యేసయ్య కోసం నువ్వు లోపడు చాలు. నువ్వు విధేయత కనపరచు, మౌనం వహించు, మూర్ఖుల్ని సహించు. నిన్ను బట్టి ఆ కుటుంబం బహుగా ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. నిన్ను బట్టి నీ తరతరములు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. ఈరోజు చాలా మంది ఎంత నొచ్చుకునే స్వభావమో, ఒక మాట అన్నా కూడా పడని స్వభావం. నన్నంత అంటావా, నేనేమనుకున్నావు, నా గురించి ఏమనుకున్నావని మనం చాలా ఇబ్బందికరంగా భర్తలను చాలా వ్యతిరేకపరుస్తూ ఉంటాం. అటువంటి తత్వాలు మానుకోండి. మీరు గుణవత్తైన స్త్రీగా ఉండాలి. గుణవత్తైన స్త్రీ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్త్రీ. అలాగనే భర్తలు కూడా అన్ని విషయాల్లో భార్య బలహీనమైన ఘటమని ఎరిగి, ఎవరు కూడా ఏడ్చే భార్యల్ని చూడాలని ఏ భర్త అనుకోడు. భర్త ప్రయాసపడేది, కష్టపడేది, ఇంటి కోసం ఆలోచించేది అంతా కూడా ఇంటి వారిని, భార్యను, బిడ్డలను సంతోషపెట్టాలనే. కొంచెం భార్యలు ఆ విషయం గురించి అర్థం చేసుకోండి. మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, ఐక్యత ఉండాలంటే భార్య ద్వారానే. ప్రతిదానికి మూర్ఖంగా ఆలోచించడం, ప్రతిదానికి డిఫరెంట్గా ఆలోచించడం, ఇవన్నీ మీరు చేశారంటే కుటుంబంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కనుక కొంచెం భర్తల్ని అర్థం చేసుకొని కుటుంబంలో సమస్తాన్ని చక్కబెట్టుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక.